అందరికీ శ్రీమాత్రే నమః. మీ తెలుగింటి అమ్మాయి లత వ్లాగ్స్. అందరికీ ఓం నమో వెంకటేశాయ అండి. 7 శనివారాల వ్రతంలోని సాయంత్రం పూజా విధానం అండి. మార్నింగ్ పూజ శనేశ్వరికి పూజ చేసుకున్నాం కదండీ! ఈవినింగ్ పూజ ఇలా చేసుకున్నాను. మార్నింగు శనేశ్వరికి పూజ చేసుకున్నాం కదండీ! శనేశ్వర దీపం తీసేయాలండి. తర్వాత శనేశ్వరుని కూడా తీసేయాలి. వెంకటేశ్వర స్వామి ఫోటో కదపకూడదండి. కలశాన్ని కూడా కదపకూడదు. విఘ్నేశ్వరుని కూడా దయచేసి కదపకండి. కదపకుండా పువ్వులవిని ఓడిన పువ్వులవి తీసేసి తులసిమాల అది తీసేసి మళ్ళీ కొత్త తులసిమాల అది వేసుకోవాలండి. పువ్వులవిని డెకరేషన్ చేసుకోవాలి కొత్త పువ్వులతోనే. వెంకటేశ్వర స్వామి వారు 7 కొండల మీద ఉంటారు కదండీ! ఆ 7 కొండల మీద నిదర్శనంగా 7 పిండి దీపాలు వెలిగించుకోవాలి స్వామివారి ముందు పెట్టుకొని. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే పూజ మాత్రం ఇలాగే చేసుకోవాలండి. చాలామందికి డౌట్ రావచ్చు తలకి గుడ్డ కట్టుకొని పూజ చేస్తున్నానని. తల కూడా ఆరలేదండి. నాకు హెయిర్ ఫాల్ అవుతుంది బాగాన. అందుకోసం తలకి గుడ్డ కట్టుకొని చేస్తున్నానండి. ఎక్కడ పడితే అక్కడ హెయిర్ రాలిపోతుంది. అది అంతకన్నా పాపమని తలకి గుడ్డ కట్టుకుంటున్నానండి. తర్వాత విఘ్నేశ్వరికి పూజ చేసుకోవాలండి. ఫస్ట్ మనం ఉదయం ఎలా చేసుకున్నామో అదే విధంగా విఘ్నేశ్వరికి ఫస్ట్‌గా పూజ చేసుకోవాలి. విఘ్నేశ్వరికి ధూపం అది చూపించిన తర్వాత హారతది ఇచ్చుకోవాలండి. తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. చాలామంది 7 శనివారాలు వ్రతం చేసే ముందు అయ్యవారిని మాత్రమే పెడుతున్నారండి. అమ్మవారిని పెట్టట్లేదు. దయచేసి అలా చేయకూడదండి. చేసినా కూడా పూజ ఫలితం ఉండదు. మన ఇంటికి ఎవరైనా వచ్చి ఏదైనా పెళ్ళో, ఫంక్షనో ఏదో చెప్పినప్పుడు మన దంపతులు ఇద్దరూ రండి అనే కదండీ గౌరవించి పిలుస్తారు. ఈ దంపతులు వెళ్ళి ఆ దంపతుల్ని ఆశీర్వదించమననే కదండీ పిలుస్తారు. అలాంటిది ఆ లోకనాయకుడిని పిలిచినప్పుడు అయ్యవారిని పిలిచినప్పుడు అమ్మవారిని కూడా అలాగే పిలవాలి కదండీ! మన ఇంటికొచ్చి మన కుటుంబాన్ని, మన పిల్లల్ని అందరినీ ఉద్ధరించినందుకు ఆ స్వామివారు, అమ్మవారు వస్తున్నారు. ఎందుకండి అలా చేస్తున్నారు? దయచేసి అలా చెయ్యకండి. ఖచ్చితంగా అయ్యవారిని, అమ్మవారిని పెట్టండి. ఎందుకంటే మనం పూజ చేసుకునేది మన కష్టాన్నో, సుఖాన్నో చెప్పుకునేందుకే కదండీ! ఉద్ధరించినందుకే కదా ఆ స్వామివారు వస్తున్నారు. అలాంటి స్వామివారిని అయ్యవారిని హంగే పిలవకండి. అమ్మవారిని కూడా అలాగే పిలవండి. ఇక్కడ నేను స్వామివారికి గోవిందనామాలతోని, మల్లె మొగ్గలతోని, పువ్వులతోని పూజ చేసుకున్నానండి. స్వామివారు అలంకారం ప్రియుడు కదండీ! ప్రతి వారం ఒక్కొక్క వారం ఒక్కొక్క పువ్వులతోని పూజ చేసుకుంటానని అనుకున్నాను. ఇలా చేసుకున్నానండి. పూజ ఇలా చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. ఏదో చేద్దామని అనుకున్నాను తప్ప గానీ, ఇలాగే చేస్తాను అని అస్సలు అనుకోలేదండి. ఆ స్వామివారి దయ వల్ల నిజంగా చాలా 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 బాగా అయిందండి. ఇంత బాగా చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. స్వామివారికి గోవిందనామాలయి చదువుకున్న తర్వాత అగరబత్తులతోని ఇలాగా ధూపం చూపించుకున్నాను. అయ్యవారికి, అమ్మవారికి నాకు వీలైన నైవేద్యాలు వండి పెట్టానండి. ఆకు వేసి నా చేతులతోని నేనే వడ్డించి పెట్టాను. నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఇలా చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. ఏదో మనం చేసేది విగ్రహానికో, ఫోటోకో చేస్తున్నామని మాత్రం దయచేసి ఊహించి చేయకండి. ఆ స్వామివారే, అమ్మవారే మన ఇంటి ముందునున్నారు, మన ఇంట్లో ఉన్నారని నమ్మి చెయ్యండి. మీకు ఆ 7 శనివారాల వ్రతం అయ్యేలోపే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. అవ్వకముందే మీరు ఏదైతే సంకల్పమో చెప్పుకున్నారో అది ఖచ్చితంగా అవ్వి తీరుతుంది. ఖచ్చితంగా జరుగుతుందండి. 99% జరుగుతుంది. ఆ 1% ఏంటంటే మనం చేసుకున్న కర్మను బట్టి అది కరిగి, కరిగి అది నిజమవుతుందండి మనం అనుకున్నది. ఖచ్చితంగా పూజా విధానం ఇలాగే చేసుకోవాలండి అంటే, ఇలాగే చేసుకోవాలండి. మనం అనుకునే కోరిక నెరవేరాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలాగే పూజ చేసుకోవాలి. 7 శనివారాల వ్రతం కూడా 7 వారాలు కూడా ఇలాగే చేసుకోవాలండి. ఇక్కడ నేను స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డూలు పెట్టుకున్నానండి. తర్వాత అయ్యవారికి, అమ్మవారికిని తాంబూలం సమర్పించుకున్నాను. అయ్యవారికి కండువండి, అమ్మవారికి జాకెట్ ముక్క, పొగ డబ్బా, నెయిల్ పాలిషు అన్నీ మనం ఆడవాళ్ళం ఏం పెట్టుకుంటామో అమ్మవారికి కూడా సేమ్ అలాగే పెట్టుకున్నానండి. ఇలాగే పెట్టుకోవాలి. లాస్ట్‌న ధూపం చూపించుకొని ఆరతి ఇచ్చుకున్నానండి. ఆరతి కూడా పచ్చి కర్పూరంతోనే ఇవ్వాలి. ధూపం చూపించేటప్పుడు కూడాను ధూపంలో కూడా సాంబ్రాణిలో పచ్చి కర్పూరం వేసే అయ్యవారికి, అమ్మవారికి ధూపం చూపించాలి.
జవ్వాది పౌడర్ కూడానా అమ్మవారి ముందు చల్లుకోవాలండి. చాలా మంచిది. అమ్మవారు అయినా, అయ్యవారైనా ఎక్కడున్నా ఆ టైంలో మన ఇంటికి వచ్చి చేరుతారండి. నేనైతే పూజ ఇలా చేసుకున్నానండి. ఇలాగే చేసుకోండి. అనుకున్నవి అనుకున్నట్టే జరగాలని ఆ స్వామివారు అందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకోండి. ఏదో నేను చెప్పానని కాకుండా మీరు నమ్మి చెయ్యండి. ఆ నమ్మకం ఏంటో మీకే తెలుస్తది. నేనిక్కడ అమ్మా, నాన్నని పిలుచుకున్నానండి తాంబూలం కోసం. అత్తయ్య, మామయ్య గారు కాలం చేసేశారు. అమ్మా, నాన్న పిలుచుకున్నానండి. ఇక్కడ అమ్మా, నాన్నకిని కాళ్ళు కడుగుతున్నాను. ఆ రూపంలోని ఆ అయ్యవారు, అమ్మవారే వచ్చారనుకోని భావించి కాళ్ళు కడగాలండి. స్వామివారికి కడిగేశానండి. ఇప్పుడు అమ్మవారికి కడుగుతున్నాను. నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి వారం కూడా ఇలాగే చేసుకోవాలండి. ఇలా చేస్తేనే మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది కూడానా. ఎప్పుడు నమ్మే చెయ్యండి. ఇక్కడ నేను అయ్యవారికి, అమ్మవారికిని నైవేద్యాలు వండినవి ఆకు వేసి వడ్డించి పెడుతున్నానండి. ఇక్కడ నేను బంగాళదుంప కర్రీ పెట్టలేదండి స్వామివారికి. ఎందుకంటే అందులో ఉల్లిపాయలు వేశాను. అందుకోసం నేను దేవుడి మొదలు పెట్టలేదండి. వడ్డించేటప్పుడు కూడా అయ్యవారు, అమ్మవారే ఉన్నారని భావించే వడ్డించండి. అదే టైంలో అమ్మా, నాన్నే కాదు ఎవరినైతే పిలుచుకున్నామో వాళ్ళందరినీ అలాగే భావించండి. ఆ టైంలో ఇంకొక వ్యక్తి కూడా మన ఇంటికి వచ్చినా వాళ్ళని కూడా ఆకు వేసి పెట్టండి. మనకు తెలిసిన వాళ్ళైతే ఇంట్లోకి పిలిచి పెట్టండి. బయట వాళ్ళు ఎవరైనా వచ్చి తలుపు కొడితే మాత్రం ఖచ్చితంగా బయట నుంచైనా ఆకు వేసి ఏదో ఒకటి పెట్టండి. ఏమో ఆ స్వామివారే మన ఇంటికి రావచ్చేమో, ఆ అమ్మవారే మన ఇంటికి రావచ్చేమో. మనకు నచ్చిన వాళ్ళని అమ్మా నాన్నని పిలుచుకున్నాము. ఏమో చెప్పలేం కదండీ! ఏ రూపంలో ఎలా ప్రతి వారం ఇలాగే పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇలాగే పెట్టుకోండి. ఎందుకంటే ఆ కొండ మీద ఉన్నది కొండ కిందనున్నది అమ్మవారు ఉన్నారని అనుకుంటాము. కొండపైన ఆ వెంకటేశ్వర స్వామి, ఆ వరాహ నరసింహ స్వామే ఉన్నారని అనుకుంటామండి. మనం కింద కొండ కాడ్నుంచి కొండ 7 కొండలు ఎక్కే వరకు కూడా మధ్యలో ఆంజనేయ స్వామి ఉన్నారండి. నీలాంబరి, వృషభ, గరుడు, వెంకటాద్రి, శేష, నారాయణుడు ఇంతమంది కొండ మీద ఉన్నారండి. మనకి రక్షగా, అండగా, కాపలా ద్వారాగా ఆ స్వామివారు మనకి ఏ చిన్న అపాయం కూడా జరగకూడదని ఇంతమందిని స్వామివారి ప్రతి కొండకి కూడా పెట్టారండి. మనం కొండ ఎక్కిన కానించి మళ్ళీ కొండ దిగి మన ఇంటికి చేరే వరకు కూడా రక్షగా ఉన్నారండి. అలాంటి స్వామివారికి, అమ్మవారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి? ఇక్కడ నేను అయ్యవారికి, అమ్మవారికి ప్రసాదం కింద పెట్టినవి అవి అడుగున మనం ఇద్దరు భార్యాభర్తలు తీసుకోవాలండి. తినాలి కూడా. అలా అయితేనే ఆ పూజ సంపూర్ణమైనట్టు. వాళ్ళు ఇంటికి వెళ్ళే ముందు తాంబూలం నేను అయ్యవారికి, అమ్మవారికి పెట్టాను కదండీ! ఆ తాంబూలం ఏమైతే పెట్టామో అవే మనం తిరిగి ఇవ్వాలండి ఆ తాంబూలం. అమ్మవారికే, అయ్యవారికే ఇస్తున్నామని భావించి తాంబూలం ఇవ్వాలండి. నేను ఇలా చేసుకున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే చేసుకోండి. అందరూ బాగుండాలి. అందరూ కూడా చల్లగా ఉండాలండి. ఇంతకీ నా పూజా విధానం మీకు నచ్చిందండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా అంతకన్నా మంచి మంచి వీడియోస్ మీకు అందించినందుకే ప్రయత్నిస్తాను. నా పూజా విధానంలో ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నాకు తెలియనివి